సరళ పదాలు మేడం. ఓకే. ఇలా రోల్ చేసుకుంటూ పోతే మనకు ఈ పదాన్ని చదవాలి. ఆ షా అది పదం ఇక్కడ రాయాలి, పిల్లలు చదవాలి. అట్లా ఆ నుండి రౌతి వరకు అన్ని పదాలు ఉన్నాయి మేడం. రోల్ చేసుకుంటే ఇది సరళ పదాలు ఇవన్నీ వచ్చేసాయి. వర్ణమాల సరళ పదాలు వస్తాయి. దీని తర్వాత గుణింతాలు మేడం. తలకట్టు, కాగుణితం, దీర్ఘం, ఇలా గుడి చిన్న వరకు ఉంటాయి. కాగుణితం తర్వాత ఇది రోల్ చేసుకుంటూ పోతే గా, చా అన్ని గుణింతాలు దీంతో నేర్చుకుంటాం మేడం. గుణింతాలు వచ్చిన తర్వాత ఒత్తు పదాలు, దీన్ని రోల్ చేయొచ్చు మేడం. అక్క, కావద్దు అక్క. దీన్ని కాకుండా వేరే ఇంకా ఒక గుణింతానికి వేరే అక్షరం కూడా పెట్టి సజ్జ, సరళ, సేమ్ ఒత్తు పదాలు వస్తాయి. సంశ్లేష పదాలు కూడా వస్తాయి. పద్యం ఏమొత్తు కాకుండా వేరే కూడా అట్లా మనం ఇది రోల్ చేసుకుంటూ సంశ్లేష పదాలు సంయుక్త పదాలు అన్నీ దీంతో వచ్చేస్తే తెలుగు మొత్తం కంప్లీట్ అయిపోతుంది మేడం. ఇదేమో ఇది కూడా ఒకటి యూస్ అవుతుంది ఒత్తు పదాలకి. గా ఒత్తు, చా ఒత్తు, నా ఒత్తు తీసుకుంటూ వెళ్ళొచ్చు మేడం. ఇది తెలుగు. ఇది మ్యాథ్స్ వచ్చేసి మాది ప్లేస్ వాల్యూస్ మేడం. ఇలా కార్డ్స్ ఉన్నాయి. ఈ కార్డ్స్ తీసుకొని ఏ కలర్ కార్డ్స్ ఆ కలర్స్ పెట్టాలి. ఓకే. పింక్ అంటే 100, పింక్ 100 ప్లేస్. ఇది 20. ఎక్స్పాండెడ్ ఫామ్ కూడా వస్తుంది దీంతో. 6 ఇది చదవాలి. 126. ఇది ఇక్కడ రబ్ చేయొచ్చు మేడం. 126 పెన్ ఫ్లాష్ అక్షరాలలో రాయడం. మనకి రాకపోతే బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. 126 అని ఇట్లా రాస్తాడు మేడం. 126 అని ఇక్కడ అక్షరాలలో రాస్తాడు. తెలుగు ఇంగ్లీష్లో రాసాము. అట్లా వాళ్ళే ఓన్గా తీసుకొని ఇట్లా ఎక్స్పాండెడ్ ఫామ్ వస్తుంది, నంబర్ వస్తుంది, నంబర్ నేమ్ కూడా రాయొచ్చు. ఇదేమో అడిషన్ మేడం. దీంతో అడిషన్ సబ్ట్రాక్షన్ రెండు వస్తాయి. ఇది మనం వాడు 4, 5 వేసుకున్నాడు అనుకోండి. 4 వాడికి వస్తేనేమో డైరెక్ట్ వేస్తాడు. రాకుంటే ఎట్లా అనేది 1, 2, 3, 4 ఫస్ట్ ఇటు వేస్తాడు మేడం. 5 అన్నాం అనుకోండి. 1, 2, 3, 4, 5 ఇక్కడ పెట్టుకొని ఇటు ఎంత నెంబర్ వచ్చిందో అంత నెంబర్ అది వేస్తాడు. ఒకవేళ సబ్ట్రాక్షన్ అనుకోండి, పెద్ద నెంబర్ 9 - 4 అన్నాం అనుకోండి. ఇక్కడ నుండి 4 లెక్క పెట్టి 1, 2, 3, 4 పూసా ఇక్కడ ఆగుతుంది. ఆ నెంబర్ ఇక్కడ వేస్తుంది. అడిషన్ సబ్ట్రాక్షన్ దీంతో వచ్చేస్తాయి మేడం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈవీఎస్ మేడం. ఈవీఎస్ మన హ్యూమన్ బాడీ బయటికి కనబడే. ఇప్పుడేమో ఫస్ట్ సెన్సార్ గాన్స్ చెప్తాం కదా మేడం. సెన్సార్ గాన్స్ వీటితో వచ్చేస్తాయి. వీటి ఫంక్షన్స్ మన బుక్లో పక్కకు ఉంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇవి చెప్తాం. ఇది సెన్సార్ గాన్స్. ఇన్నర్ ఆర్గన్స్ మాత్రం ఇట్లా పిక్చర్ రూపంగా ఎక్స్ప్లెయిన్ చేయడం. మనకి లోపల ఉన్నాయి కనబడే కదా, విజువల్గా కనిపించడానికి మేము ఇట్లా వేసినాం. ఫస్ట్ హ్యూమన్ బాడీ. ఇది బటన్ తీసినట్టు ఓపెన్ చేస్తే ఫస్ట్ ఏమొస్తుంది, మస్క్యులర్ సిస్టమ్, మన మజిల్స్ ఎట్లా ఉంటాయి ఎట్లా వాటి. నెక్స్ట్ ఓపెన్ చేసినప్పుడు నర్వ్ సిస్టమ్, నర్వ్స్ ఉంటాయి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వర్డ్స్ తర్వాత సర్క్యులేటరీ సిస్టమ్, స్కెల్టన్ సిస్టమ్. ఇది చేయడానికి చాలా టైం పట్టింది మేడం. అన్నీ విడిగా చేసి పేస్ట్ చేయాలి. ఆర్గాన్స్, లోపల ఆర్గాన్స్, హార్ట్, లంగ్స్, హార్ట్, స్పైనల్ కార్డ్, డైజెస్టివ్ సిస్టమ్, ఇవన్నీ లివర్ ఎక్కడ ఉంటుంది, కిడ్నీస్ ఎక్కడ ఉంటుంది, అన్నీ వాళ్ళకి కొంచెం చూపిస్తుంటాయి. దీని తర్వాత ఇక్కడ ఉంటాయి, ఈ ప్లేస్లో ఉంటాయి అనేది దీన్ని తెలుస్తుంది మేడం. మనం లోపల ఇన్నర్ ఆర్గాన్స్కి సైన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంగ్లీష్ మేడం. ఇంగ్లీష్ 3 లెటర్ వర్డ్స్, రైమింగ్ వర్డ్స్ ఉంటాయి కదా. గన్ యూఎన్ మీద వచ్చేటి అన్నీ దీని ద్వారా నేర్చుకున్నాడు. అట్లా ఒక 400 వర్డ్స్ వస్తాయి మేడం వీటితోటి మొత్తం. ఇదేమో ఫస్ట్ క్లాస్ పిల్లలకు ఉంది కదా మనకు ఐస్, ఏ నుండి ఉన్నాయి మేడం ఇట్లా A to Z వర్డ్స్. మేమే డ్రా చేసినాం. ఇవి కూడా పిల్లలకి స్మాల్ హెచ్ వస్తాయి. ఇవి చదువుకుంటూ పోతారు అట్లా. ఐస్ క్రీమ్ జెడ్ వరకు ఉన్నాయి. A to Z వర్డ్స్ రోల్ చేసుకుంటూ చదువుకుంటూ స్పెల్లింగ్ చదువుతారు. ఆల్ఫాబెట్స్ ఐడెంటిఫై చేస్తారు. డ్రాయింగ్ కూడా వాళ్ళు వేస్తారు. దీన్ని రాసి కైట్ ఇది వస్తుంది. ఇది వచ్చేసి దిస్ దట్ మేడం. ఇప్పుడు ఇది దగ్గర ఉంటే దిస్ ఈజ్ ఏ కైట్ అని చదువుతాడు. దీన్ని పుల్ చేసినాం అనుకోండి, వాడు ఏమని చదవాలి, దట్ ఈజ్ ఏ కైట్. అంటే దిస్ అనే కాన్సెప్ట్, దట్ అనే కాన్సెప్ట్, దాంతో సెంటెన్స్ రాయడం. దిస్ ఈజ్ ఏ బుక్. మనం పక్కకంటే వాడు ఏమన్నా దట్ ఈజ్ ఏ బుక్ అలా పుల్ చేసుకుంటే దిస్ దట్ మీద కూడా సేమ్ రైమింగ్ వర్డ్స్. ఇదేమో మన ట్రీస్ గివ్స్
వాళ్ళకి ఓన్లీ చూడంగానే చెప్తారు ట్రీస్ గివ్స్ వుడ్, ట్రీస్ గివ్స్ రబ్బర్, ట్రీస్ గివ్స్ వెజిటేబుల్స్, దెన్ యూజెస్ ట్రీస్ యూజ్ ఒకటేసారి చూసి అన్నీ సెంటెన్స్ రాస్తారు వాడ చూసుకుంటారు. ట్రీస్ గివ్స్ పల్సెస్ అని రాసేస్తారు.